పార్టీ పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసే అవకాశం చేశారు. మనం చూసాం, ఎన్టీ రామారావు గారి పరిస్థితులను చూసాం. ఆయన పార్టీ పెట్టిన సంవత్సరానికల్లా అధికారానికి వచ్చాడు. కారణం ఏమిటి? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి చాలా దారుణం. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఏపీలో ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా ప్రజారాజ్యం ఒక ప్రయత్నం చేసింది, తర్వాత జనసేన ఒక ప్రయత్నం చేసింది. బీహార్ ఎలక్షన్ సంబంధించి ప్రజలు ఓటర్స్ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారండి. మనం అనుకోవచ్చు ఏమి గమనించరా అని, ఏమి చెప్పరని, కానీ గమనిస్తుంటారు. మనం చూడండి, ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? ఛట్ పూజ, హిందువులకు పవిత్రమైన ఒక పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రధానమంత్రిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన ఓట్ల కోసం ఏమైనా చేస్తాడు, మీరు డాన్స్ ఏమంటే చేస్తాడు, భరతనాట్యం చేయమన్నా కానీ ఆయన స్టేజ్ మీద చేస్తాడు. ఇది ప్రజలు ఆమోదిస్తారా? ప్రజలు ఎందుకంటే అప్పటికే ఎన్డీఏకు ఒక అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువగా ఎన్డీఏకు మద్దతును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం బహిరంగంగా, రాజకీయాలు ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు. మీరు ఇందాక అన్నారు అభివృద్ధి, బీహార్ లో అభివృద్ధి తక్కువ ఉంది, ప్రజలు పెద్దగా చదువుకోలేదు, అక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. నిరక్షరాస్యులైనా అక్షరాస్యులైనా కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ నాయకుడు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు, ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూపించాయి. రాహుల్ గాంధీ గారు మీరు చూశారు కదా, ఆర్జేడీ యొక్క మహాగఠబంధన్ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఎవరి ఫోటో ఉండింది? రాహుల్ గాంధీ గారి ఫోటో. సార్ ఒకసారి మళ్ళీ వస్తాను సార్. మనకి ఇక్కడ అజయ్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ లో ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ పూర్తయింది. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ కనపడుతున్నది మనకి. అలాగే నవీన్ యాదవ్ గెలుపు కన్ఫర్మ్ అయింది, ఆయన ఘన విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తయిపోయింది. ఎన్నికల ఫలితాలని ఎన్నికల అధికారులు మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ హస్తగతం. భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై నవీన్ ఘన విజయం. దాదాపు మెజారిటీ ఎంత అన్నది 10 రౌండ్లు పూర్తయిన తర్వాత అధికారికంగా ఎన్నికల సంఘమే మరికొద్ది సేపట్లో ప్రకటించబోతుంది. ఎన్నికల్లో బీజేపీకి అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి చెప్పినట్టు, ప్రతిపక్షాలు చెప్పినట్టు ఆయన డిపాజిట్ కూడా దత్తాత్రేయ గారు, బీహార్కి సంబంధించి ఒక అంశం కొంచెం, అంటే మనం ఎక్కడ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూసినా, తెలంగాణ పాలిటిక్స్ చూసినా, దేశంలో పాలిటిక్స్ ఏ దేశం అంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటారు.